ఆయనకి కేసీఆర్కి ఎందుకు పాపం, ఆయన ఏదో ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఎక్కడో ఉన్నాడు, కృష్ణారామ అనుకున్నాడు, హ్యాపీగా అటు అనుకోవాల్సిందే. సడన్గా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనేది చాలా మందికి డౌట్ వచ్చింది. ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపించాడు, ఆ స్క్రిప్ట్ చదవటానికి వచ్చాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ను చదవటానికే కేసీఆర్ వచ్చాడు. అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చదివే స్థాయికి వచ్చాడు మేడం కేసీఆర్. వచ్చాడు. మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతారు, నెక్స్ట్ మీరు అదే అడుగుతారు, జగన్ స్క్రిప్ట్ చదివాడు అని. మీరు పెద్ద ఇంత సీనియర్ జర్నలిస్ట్ కదండి, మీరు ఎట్లా చెప్తారు అని మీరు అడగచ్చు. నేను దానికి సమాధానం చెప్తాను. నేను మొత్తం కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం చూడండి, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా చెప్పాల, చంద్రబాబు నాయుడు పేరు 13 సార్లు చెప్పాడు. స్క్రిప్ట్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో మీరు ఆలోచించండి. అంటే చంద్రబాబు నాయుడిని తిట్టడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు. ఆ స్క్రిప్ట్ ఎవరిది మీరే చెప్పండి. సాక్షి నుంచి వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ని చదవటానికి కేసీఆర్ ఇన్ని సంవత్సరాల తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి కూర్చొని పైగా చెప్తున్నాడు ఎక్కడ పెట్టుబడులు రావట్లేదని. పెట్టుబడులు రావట్లేదు కదా కేసీఆర్, ఆంధ్రాకి పెట్టుబడులు రావట్లేదు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసులు దేని మీద వేస్తున్నాడు కేసీఆర్? మీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే మీ పార్టీ జనరల్ సెక్రటరీ, మీ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నీదే కదా, నువ్వే నడుపుతున్నావు కదా, ఆ స్క్రిప్టే చదువుతున్నావు కదా. మీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎన్ని కేసులు వేశాడు? ఎన్ని కంపెనీల మీద కేసులు వేశాడు? టీసీఎస్ మీద వేశాడు, రహేజా మీద వేశాడు, ప్రతి దాని మీద. ఇప్పుడు లేటెస్ట్ గా సత్వం మీద వేశాడు. మరి వీటి మీద కేసులు ఇవ్వకూడదు అని వేస్తున్నాడు కదా. అంటే దాని అర్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంటున్న ఎంఓయూలు కరెక్ట్ అని కదా కేసీఆర్. ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? జ్ఞానం కోల్పోయాడు సార్ ఆయన. ఆ జగన్మోహన్ రెడ్డి ఏది ఇస్తే అది చదువుతావా నువ్వు? నీ 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 మెత్తం నువ్వు పెద్ద మేధావి అంటారు కదా, రాజకీయ మేధావి అంటారు కదా, ఏమైంది నీ జ్ఞానం అంతా? జగన్మోహన్ రెడ్డితో సావాసం మొదలైన రోజునే పోయినాయి అన్ని. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదవటానికి వచ్చిన కేసీఆర్ చంద్రబాబు నాయుడు పేరునే మాట్లాడాడు, చాలాసార్లు ప్రస్తావించాడు. రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీసుకోలేదు. కావాలంటే మీరు చూడండి రామబ్రహ్మ గారు,